కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఆర్డీఐ పరిశోధన అభివృద్ధి నవకల్పన పథకం దేనికి సంబంధించినది? ఆన్సర్ ప్రైవేటు రంగంలో పరిశోధన రంగాన్ని ప్రోత్సహించడానికి. కేంద్రీయ రైల్వే సమాచార వ్యవస్థ ఏర్పాటు అయి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఏ యాప్ను ఆవిష్కరించారు? ఆన్సర్ రైల్ వన్. స్వాతంత్ర అనంతరం తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న టోంగియా వర్గానికి చెందిన ప్రజలు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని రామ్నగర్ పరిధిలో ఉండే ఈ టోంగియా వర్గం వారు లేని గ్రామం తెలపండి. ఆన్సర్ సాధి. అమిత్ షా 2025 జూలై 5న శంకుస్థాపన చేసిన త్రిభువన్ కిషిభాయ్ పటేల్ పేరుతో ఏర్పాటు అయిన దేశంలోనే మొట్టమొదటి సహకార రంగ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ గుజరాత్. భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన అత్యయిక స్థితి ఎమర్జెన్సీని విధించిన తేదీ ఏది? ఆన్సర్ 1975 జూన్ 25. 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సిఫార్సు మేరకు ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ప్రకటించిన రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ డాక్టర్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఎమర్జెన్సీని ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారు? ఆన్సర్ ఆర్టికల్ 352 క్లాస్ 1. ఈ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని లోక్సభ ఏ తేదీన ఆమోదించింది? ఆన్సర్ 1975 జూలై 23. 1977లో ఏర్పాటు అయిన జనతా కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీని ఏ తేదీన ఎత్తివేసింది? 1977 మార్చ్ 21. టెలికాం విభాగం ఆవిష్కరించిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ఎఫ్ఆర్ఐ ఏ మోసాలను గుర్తిస్తుంది? ఆన్సర్ సైబర్ ఆర్థిక నేరాలు. దేశంలోనే మొట్టమొదటి సోలార్ బస్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ సూరత్. సూరత్లోని ఆల్తాన్ బస్ స్టేషన్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ప్రాజెక్టుకు ఏ దేశ కంపెనీ సహకారం అందించింది? ఆన్సర్ జర్మనీ. భారత ప్రభుత్వం ఆంక్షల నేపథ్యంలో బంగ్లాదేశ్ నుంచి జనుము మరియు జనపనార ఉత్పత్తులు మన దేశం ఒకే ఒక్క ఓడరేవు ద్వారా దిగుమతి చేసుకుంటుంది. ఆ ఓడరేవు ఏది? ఆన్సర్ నహావా షేవా పోర్ట్. యాక్సిమ్ మిషన్ 4 ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొదటి భారతీయుడు శుభాంశు శుక్లా ఎన్ని రోజుల పాటు ఉన్నారు? ఆన్సర్ 18 రోజులు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది? ఆన్సర్ 400 కిలోమీటర్లు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర పేరేమిటి? ఆన్సర్ గగన్యాన్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శుభాంశు శుక్లా ఒక్కరే ఎన్ని ప్రయోగాలు నిర్వహించారు? ఆన్సర్ 7 ప్రయోగాలు. భారత్ చేపట్టిన కార్యక్రమం డిజిటల్ ఇండియా మిషన్ జూలై 1, 2025 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? ఆన్సర్ 10 సంవత్సరాలు. యూపీఎస్సీ ప్రారంభించిన ప్రతిభా సేతు కార్యక్రమం దేనికి సంబంధించినది? ఆన్సర్ యూపీఎస్సీ పరీక్షల్లో ఆఖరి వరకు వెళ్లి తుది జాబితాలో చోటు సంపాదించలేని అభ్యర్థులు కూడా ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో కొలువులు పొందవచ్చు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సోనాలి మిశ్రా. దేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలోని ప్రాంతంలో చెట్లకు అంబులెన్స్ ప్రారంభించారు? ఆన్సర్ ఫరీదాపూర్, హర్యానా. భారత నౌకాదళంలో యుద్ధ విమానం మొదటి మహిళా పైలట్గా ఎవరు రికార్డు సృష్టించనున్నారు? ఆన్సర్ ఆస్థా పూనియా. జూలై 3న వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారం అందుకున్న సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియాతో పాటు ఈ పురస్కారం అందుకున్న మరొకరు ఎవరు? ఆన్సర్ లెఫ్టినెంట్ అతుల్ కుమార్ దుల్. వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారాలు ప్రదానం చేసిన నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగా ఎక్కడ కలదు? ఆన్సర్ విశాఖపట్నం. ఇక్రిసాట్ శనగలు, కందుల తర్వాత స్పీడ్ బ్రీడింగ్ విధానంలో అభివృద్ధి చేసిన కొత్త వంగడం ఏమిటి? ఆన్సర్ ర్యాపిడ్ రాగి. హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ అభివృద్ధి చేసిన ర్యాపిడ్ రాగి అనే కొత్త వంగడం ఎన్ని రోజుల్లో పండుతుంది? ఆన్సర్ 68 రోజులు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025 జూలై 2 నుంచి 9 వరకు ఏ దేశాల్లో పర్యటించారు? ఆన్సర్ పైవన్నీ సరైనవి. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందుకున్న దేశ అత్యున్నత పురస్కారాలు మరియు పర్యటనలు గమనించగలరు. ఈ 5 దేశాల్లో 3 దేశాలు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాలు అందించడం జరిగింది. అందులో మొదటిది ఘనా, రెండవది ట్రినిడాడ్ అండ్ టొబాగో, మూడవది బ్రెజిల్. దేశంలో మొబైల్ యాప్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్న మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్. బీహార్ ఈ ఓటరు వివరాలు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఓటింగ్ అమలు చేశారు. మొదటి మహిళా ఈ ఓటరు విభాదేవి, ఈస్ట్ చంపారన్. మొదటి పురుష ఈ ఓటర్ మున్నా కుమార్. సాథీ జాతీయ పోర్టల్ దేనికి సంబంధించినది? ఆన్సర్ వ్యవసాయం. జాతీయ డైరీ పరిశోధనా సంస్థ ఎన్డీఆర్ఐ 2023లో క్లోనింగ్ టెక్నాలజీ ద్వారా సృష్టించిన ఆవు పేరు ఏమిటి? ఆన్సర్ గంగా. ఇటీవల ఈ గంగా అనే గిర్ ఆవు నుండి అండాలు సేకరించి ప్రయోగశాలలో వాటిని పరిపక్వం చేసి ఇతర ఆవుల గర్భాల్లో ఇంప్లాంట్ చేయడం జరిగింది. అందులో ఒక ఆవు ఆడదూడకు జన్మనిచ్చింది. భూమిపైన అత్యంత ప్రాచీన రాతిశిలలు ఎక్కడ గుర్తించారు? ఆన్సర్ కెనడా. రష్యాలోని కలినిన్ గ్రాడ్లో నిర్మించిన ఐఎన్ఎస్ తమాల్ యుద్ధ నౌక ఏ తేదీన భారత నౌకాదళంలో చేరింది? ఆన్సర్ 2025 జూలై 1. ఐఎన్ఎస్ తమాల్ యుద్ధ నౌకను రష్యా నుంచి భారతదేశానికి తీసుకురానున్న ఈ నౌకకు తొలి కెప్టెన్ ఎవరు? ఆన్సర్ శ్రీధర్ తాత. ఐఎన్ఎస్ తమాల్ యుద్ధ నౌక వెస్ట్రన్ నావల్ కమాండ్లో మోహరించనున్నారు. అనగా ఏ సముద్రంలో ఈ యుద్ధ నౌక పహారా కాయనున్నది? ఆన్సర్ ఏ అండ్ బి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.